ఒక్కొక్కసారి కష్టాలు వచ్చేది కూడా అది మంచికే అవుతుంది. ఎందుకంటే అప్పుడే కదా నీ వారు ఎవరో, పరాయి వారెవరో తెలుసుకోగలిగేది. కష్టం వస్తేనే కదా ఎవరి మనసులో ఎంత విషం దాగి ఉందో తెలుసుకొని వచ్చేది. నోరు లేని రూపాయి ఎందరో జీవితాలను అద్భుతంగాను, మరెన్నో జీవితాలను నరకంగాను మార్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ధనం పైనే భవిష్యత్తు దాగి ఉంది. కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆ కష్టం నుండి బయటపడే ఆలోచనలు కూడా నీవే అయి ఉండాలి. కష్టం వచ్చింది కదా అని ఇతరులను నమ్ముకొని వారితో ఆలోచనలు చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి నమ్మక ద్రోహానికి గురి కావాల్సి వస్తుంది. సంపాదించే ప్రతి రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా జాగ్రత్త పరుచుకోవాలి అన్న ఆలోచన నీలో మొదలవ్వాలి. ధనం ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఒక్కొక్కసారి పరిస్థితులు చేజారిపోవచ్చు. చేజారిన పరిస్థితులను తిరిగి తెచ్చుకోవాలంటే జీవితకాలం శ్రమించినా అది సరిపోదు. ఎదుటివారిపైన అతి నమ్మకం ఎప్పుడూ మంచిది కాదు. అది జీవితాన్ని కృంగదీసేలా చేస్తుంది. మరింత వెనుకబడేలా చేస్తుంది. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించిన రోజున నీ జీవితం ఆనందమయం అవుతుంది. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్న రోజున ఎవరిని చేయి ధన సహాయం చేయమని అర్థించవలసిన పని లేదు. ధనాన్ని నీవు ప్రేమగా, అతి జాగ్రత్తతో చూసుకుంటే ధనం కూడా అంతకు మించిన ప్రేమతో మరింత జాగ్రత్తగా జీవితకాలం నిన్ను అంటిపెట్టుకొని చూసుకుంటుంది. నీ చుట్టూ ఉన్న కపట నాటకాల నుండి నీవు జాగ్రత్తగా బయటపడగలిగితే ఇక మీదట ధనం కోసం బాధపడవలసిన అవసరం ఏమాత్రం ఉండదు. ఇప్పటికే ధనం విషయంలో పలుమార్లు జాగ్రత్త వహించమని, అతిగా ఎవరిని నమ్మవద్దని హెచ్చరిస్తూనే వస్తున్నాను. కానీ నా మాటను ఎప్పుడూ నీవు లెక్క పెట్టుకోలేదు. కష్టం కలిగినప్పుడే కదా మనుషుల వ్యక్తిత్వము, వారి వ్యవహార శైలి నీకు అర్థమవుతుందని నేను కూడా నీ బాధలను గమనిస్తూ మౌనంగా ఉన్నాను. ఇప్పుడు నీకు ఎవరు ఎలాంటి వారో, ఎక్కడ నువ్వు మోసపోయావో, ఎక్కడ నువ్వు అవమానపడ్డావో పూర్తిగా తెలిసి వచ్చినందుకే నా చేతిని నీకు అందించడానికి నీ ముందుకు వచ్చాను. ఏదో ఒక రూపంలో నీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాను. మరేదో రూపంలో తగిన ధనం అందేలా ఒక మంచి అద్భుతమైన దారిని చూపిస్తాను. ఇంతవరకు నీవు పడ్డ కష్టకాలం పోయి అదృష్టకాలం కలిసి వచ్చింది. జరిగిపోయిన గతాన్ని, నీ మనసును తీవ్రంగా గాయపరిచిన వ్యక్తుల గురించి, జీవితంలో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడు. ఇప్పటికైనా నా ఈ సందేశంతో మబ్బులతో కమ్ముకున్న నీ కళ్ళను పూర్తిగా తెరుచుకో. ఏది చేస్తే మంచి జరుగుతుందో, ఏది చేస్తే చెడు జరుగుతుందో అన్న విచక్షణతో ఆలోచించి జాగ్రత్తగా అడుగులు ముందుకు వెయ్యి. చేతికి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకో. ఎదిగే కొద్దీ కిందికి లాగేవారు ఎక్కువగా తారసపడుతూ ఉంటారు.